ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు బడ్జెట్ కేటాయించకుండా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తూ జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రోడ్డుపై ఈ ప్రతులు దహనం చేసి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఆనాడు ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల్లో దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అమల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, 5% ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఇవాళ మోసం చేశారని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు నగేష్ తెలిపారు. అమాయక దివ్యాంగులను నమ్మించి నట్టేట ముంచారని ఆయన ధ్వజమెత్తారు. ఇంతవరకు పెంచిన పెన్షన్లు అమలు చేయడం లేదన్నారు. సీఎం దివ్యాంగుల హామీలు నెరవేర్చకపోతే దశల వారీగా ఆందోళన ఉధృత చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ టైంలో అమాయకులైన వికలాంగుల దగ్గర వెళ్ళి మీకు ఇంత బడ్జెట్ కేటాయిస్తాం, పెన్షన్ నిధులు నియామకాలు వికలాంగులకు కల్పిస్తాం, 6 గ్యారంటీలలో వికలాంగులకు 5% మొత్తం మొదటిసారిగా కేటాయిస్తామనేసి అమాయకులైన వికలాంగులను మాయ మాటలు తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు వికలాంగులను వాళ్ళను సూటిబూటి మాటలు చెప్పి ఎలక్షన్లో గెలిచించి అమాయకులైన వికలాంగులను పొట్టగొట్టి ఇంత మోసం చేస్తుండు. అసెంబ్లీ చర్చలలో చూస్తున్నాం, ఎన్నోసార్లు అప్లికేషన్లు ఇచ్చినాం. అదేవిధంగా ముఖ్యమంత్రి ఈరోజు ఖండిస్తారు, రేపు ఖండిస్తారనగా అయ్యా మా పెన్షన్ సమస్య ఏమిటి, మా బడ్జెట్ల సమస్య ఏమిటి, ఆ సమస్యలు వెంటనే విడుదల చేయాలంటే ఈ నెల పెడతాం, వచ్చే నెల పెడతాం అనేసి కూడా ముఖ్యమంత్రి చెప్తుండు. వెంటనే ఈ బడ్జెట్ల పైన ఈరోజు బస్టాండ్లలో కానీ ఈరోజు ఆయన వినపత్రాలు దానం చేస్తాం, రేపు కూడా కలెక్టర్ ఆఫీసులలో చేస్తాం, అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో కంపల్సరీ ఆ వికలాంగుల బడ్జెట్ పైన ఆయన ఇచ్చిన హామీల పైన మేము ఈ డిమాండ్స్ పైన